చాలా బాగున్నాయి. అల్టిమేట్గా ఫైనల్గా ఫిగర్స్ డిసైడ్ చేస్తాయి ఏ సినిమా అద్భుతంగా ఆడింది, ఏ సినిమా బాగా ఆడింది అని. ఇది నిజం. ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది. రైతులను ఎంత బాగా అర్థం చేసుకున్నారా, డబ్బులు తీసుకెళ్ళి రాత్రి ఇప్పించాడు, విలేజ్లో ఒక పరువు ఉంటుందని ఎంత ఆలోచించారా. అట్లా కాదు కదా. ఇప్పుడు ఎలా అంటే సంక్రాంతికి 2 పెద్ద సినిమాలతో పాటు వచ్చాము. సోలోగా వచ్చి ఇంకెలా ఉండేదో. ఒకట ఎంత డీటెయిల్గా మాట్లాడాడంటే ఒక పొలిటీషియన్ సినిమాని ఇంత అనాలిసిస్ చేస్తాడో అనిపించింది. సో ఈ సినిమా ఇంకా మనం అంత డీటెయిల్గా వెళ్ళలేము. శతమానం భవతిగా ఎంజాయ్మెంట్లో ఉన్నాను. వేరే నాకు ఏమీ కనిపించట్లేదు. బ్లర్ ఉందంతా. పర్లేదు బాగానే ఉంది అన్నాడు. బాగానే ఉందని సినిమాలో నాకు నచ్చింది ఒకటి ఉందన్నాడు. ఏంటి అన్న, అన్నీ బాగున్నాయి, ఎమోషన్స్. లాస్ట్కి వచ్చారో కళ్ళ నీళ్ళు పెట్టకుండా బయటికి రాడు. ఇవే కదా సినిమాకి కావాల్సినవి. వచ్చింది లోపల దొక్కినా. రెస్పాన్స్ నాకంటే మీకు ఎక్కువ. నా రెస్పాన్స్ నాకు బాగానే ఉందని చెప్తాను. మీకేం వచ్చింది? నేను రివర్స్. మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు ఎలా ఫీడ్బ్యాక్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళి అడిగాను. న్యాచురల్గా ఉంటుంది. ముందు చెప్పండి, ఎలా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ ట్రెమెండస్. అంటే ఒక ఇలాంటి సినిమా ఇలాంటి రెవెన్యూ అనేది నాకు తెలిసి మధ్యకాలంలో ఎప్పుడు చూడలే. 3 రోజులలోనే అంటే నేను ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ఈ 4 ఏరియాలు మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేసాను. సో వాళ్ళు నేను ఎంత కడతారో అంత కట్టండి అని వాళ్ళకే డబ్బులు అడగకుండా చెప్పాను. వాళ్ళకి 3వ రోజు 4వ రోజుకే వాళ్ళు ఇచ్చిన డబ్బు వచ్చేస్తుందంట. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే, సరే ఈ సినిమాకు ఈ రెవెన్యూ అనేది ఈజ్ ఏ మిరాకిల్. అంటే డే 1 14th రిలీజ్ అయితే 14th మార్నింగ్ షో నుంచి ఫ్యామిలీస్ రావడము, మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షోకే మౌత్ టాక్ అనేది ఈ సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్లాలో ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు ఓన్లీ ప్రేక్షకులే. సో అంటే ఒకరి నుంచి ఒకరికి అలా డే బై డే స్ప్రెడ్ అవుతూ 3rd డే నిన్నటికి 3 రోజులకి ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి అయినాక ఈ రోజుకి ఆయన డబ్బు వచ్చేస్తుంది, వెస్ట్ గోదావరి అయినాక నిన్ననే వచ్చేస్తుంది, గుంటూరు అయినాక ఈ రోజుకి రేపటికి వచ్చేస్తుంది, నెల్లూరు అయినాక ఈ రోజుకి రేపటికి వచ్చేస్తుంది. సో ఆ 4 ఏరియాలు బయటికి ఇచ్చిన వేరే 4 కృష్ణా, వైజాగ్, సీడెడ్, నైజాం అంతా మేమే రిలీజ్ చేసాం. సో అదే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేదానికి. అసలు వాళ్ళు క్లౌడ్ 9లో ఉన్నారు. అంటే ఇలాంటి సినిమాకి 4వ రోజే డబ్బు అయిపోయి ఓవర్ఫ్లోకి వెళ్ళడం అనేది ఇస్ మిరాకిల్. అది ఇస్ రెవెన్యూ పరంగా. అంటే రెవెన్యూ అంటే మళ్ళీ అల్టిమేట్ ఈ సినిమాకి వస్తున్న మౌత్ టాక్ చూసిన వాళ్ళు 10 మందికి చెప్పడం వల్లే ఫ్యామిలీలు కదులుతూ ఈ రోజు కూడా మార్నింగ్ 9 o'clock షోస్ పడడం. ఒక హీరో సినిమా కాదు, ఒక ఫ్యామిలీ సినిమాకి రాజమండ్రిలో కానీ, ఏలూరులో కానీ, వైజాగ్లో కానీ, అన్ని నెల్లూరులో కానీ 9 గంటలకు షోలు స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక వేవ్. సంక్రాంతి రావడం అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు ఎలా అంటే సంక్రాంతికి 2 పెద్ద సినిమాలతో పాటు వచ్చాము. సోలోగా వచ్చి ఇంకెలా ఉండేదో. కంపారిజన్ కాదు. అంటే ఈ సినిమా ఫెస్టివల్కి రిలీజ్ కావాలి. ఫెస్టివల్ మూడ్ ఉన్న ఫిలిం కాబట్టి ఇది వేరే టైంలో రిలీజ్ చేసి సంక్రాంతి గురించి సినిమాల కథ చెప్తే డిస్కనెక్ట్గా ఉంటారు. సో ఆ సినిమాలో ఉన్న ఆ ఫెస్టివల్ మూడ్కి రిలీజ్ అవ్వడం ప్రాపర్గా రీచ్ అయింది. సతీష్తో సినిమా చేయాలని ముందు అనుకున్నారా? లేదండి. అంటే తను రైటర్గా వర్క్ చేశాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి రామయ్య వస్తారు. సో అప్పుడు నాతో ఉన్న యాక్సెస్ వల్ల సార్ నా దగ్గర ఒక పాయింట్ ఉంది వింటారంటే వచ్చి చెప్పాను. నేను ఈ పాయింట్ చెప్పానంటే ఆ పేరెంట్స్ దగ్గరికి పిల్లలు సంవత్సరాలు రాకుండా ఉంటే పేరెంట్స్కు ఎలాంటి బాధ ఉంటుంది అని. సో బాగానే ఉంది అని తర్వాత నెక్స్ట్ డే మాట్లాడి బాగుంది సతీష్, ఐడియా ఏదో ఎగ్జైటింగ్గా ఉంది నాకు. సో డెఫినెట్గా వీళ్ళు వర్క్ అని దాదాపు ఇద్దరమే 1 year వర్క్ చేసాం. డీటెయిల్గా వర్క్ చేసి సో మెనీ నరేషన్స్ ఇచ్చాం. నరేషన్లలో కూడా స్టోరీ నరేషన్స్లలో కూడా ప్రకాష్ రాజ్ గారు కొన్ని సలహాలు ఇవ్వడం, హీరో నాని కూడా కొన్ని ఐడియాస్ ఇన్పుట్స్ ఇచ్చాడు. ఇక్కడ కొంచెం ఇలా పాత సినిమాలాగా ఉంది సార్, ఏమైనా మారుస్తే బాగుంటుంది. ఇలా ఒక 4-5 దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. సో ఇంకా బెస్ట్ ఏం చేయగలుగుతామని ఎప్పటికప్పుడు చేస్తూ వచ్చాం. సార్ నేను లోకల్తో షూటింగ్లో ఉన్నాము. సో అంటే ఈ కథను మ్యాక్సిమం
చెప్పాలని Okay. మ్యాక్సిమం చెప్తుంటే ఏమవుతుందంటే డైరెక్టర్ కూడా ఎన్ని నరేషన్స్ ఇస్తుంటే అంత కొంత ఈజీ అవుతుంది. ఆలోచన ఎక్కడన్నా మనకు డౌట్గా ఉంటుంటే ఎదుటి వాళ్ళ చేసి. ఫీడ్బ్యాక్ రావచ్చు, మనకే డౌట్ రావచ్చు. సో కథని ఎన్నిసార్లు చెప్పగలిగితే అంత మంచిది. కానీ చాలామంది మన ఇండస్ట్రీలో ఏంటంటే కథ చెప్పడానికి భయపడతారు. అది కరెక్ట్ అది కాదు. వేరే ఇది ఏ అది అదొకటి. అంటే మన మీద మన కథ మీద నమ్మకం ఉన్నప్పుడు ఏడికి పోతే ఒక సీన్ కొట్టేస్తాడు ఎవడన్నా. సినిమాని అయితే కొట్టేయలేడు కదా. సో నేను దాని మీద నేను మ్యాక్సిమం చెప్పిస్తూ వెళ్ళి ఆయనని మ్యాక్సిమం రెడీ అయ్యాడు డైరెక్టర్. అంటే గబ్బర్ సింగ్ కూడా తను వర్క్ చేస్తున్నాడు కదా, దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏంటది. ముందు అనుకున్నప్పుడు ఓన్లీ సీతారామయ్య గారు మనవరాలు ఒకటే మాకు కథకి డ్రైవ్. అంటే సీతారామయ్య గారు మనవరాలు కూడా నాగేశ్వరరావు గారు వాళ్ళని పిలవడానికి పెళ్లి పత్రిక పంపించానని చెప్తాడు. ఇక్కడ ఈయన విడాకులు పంపించాడు వాళ్ళని పిలవడానికి. అంటే అంత ఎత్తున ఉన్నవాడు నా కోసం తగ్గావా అనేది సీతారామయ్య గారి మనవరాలు కాన్సెప్ట్లో ఉన్నట్టే ఇక్కడ జయసుధ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉంటుంది. పోతే షూటింగ్ అయిపోయాక ఎడిటింగ్ అక్కడే చేయించి చూసిన తర్వాత నాకు సంథింగ్ ఏదో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినట్టు ఉంది ముందు అని అక్కడే మళ్ళీ ఇమీడియట్లీ నెక్స్ట్ డే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చినప్పుడు ఇద్దరు బ్రదర్స్ లుక్ ఇచ్చుకోవడం. సో మాకు కథలోనే ఉన్నారు. మిర్చిది వచ్చినప్పుడు లవ్ స్టోరీ కాబట్టి ఇంద్రజ గారి రియాక్షన్స్, అలాగే అత్తారింటికి దారేది వచ్చినప్పుడు అత్త అల్లుడు ఇద్దరు అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. సినిమాలో కూడా ఇద్దరు అత్త అల్లుడు. సో హీరోయిన్ గ్రాండ్ పేరెంట్స్ని చూడడం, ఇవన్నీ కథలోనే. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినట్టు కాకుండా మళ్ళీ దాని టోటల్ ఎపిసోడ్ని కథలోకి తెచ్చుకొచ్చాం అక్కడున్న పాత్రలు బట్టి. అంటే ఇప్పుడు హీరోగా తను రకరకాలుగా చేస్తున్నాడు కదా, ఇంకేదో కొత్తగా చేయాలి. కొత్తగా చేయాలంటే ఏంటి అని సతీష్ ఎప్పుడు చెప్తుండేవాడు. తన సతీష్ మాడ్యులేషన్ బాగుంటుందని నేను సతీష్కి చెప్పాను. శర్వాన్ కూడా కొత్తగా ట్రై చేయి. సీతమ్మ వాకిట్లలో మహేష్ బాబు గారు చేశారు. శర్వా అది పట్టుకుంటే శర్వా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు తను చేసినవి వేరులాగా ఉన్నాయి. అంటే శర్వా కూడా ఇన్వాల్వ్ అయ్యి యాక్చువల్ షూటింగ్లో 50% చేశాము, 50% డబ్బింగ్లో మళ్ళీ అంతా రీవర్క్ జాగ్రత్త ఒక్కొక్క సీన్ వాళ్ళ డైరెక్టర్ హీరో కూర్చొని వర్కౌట్ చేసుకుంటూ వచ్చారు. అది ఏ పర్టికులర్ ఏ ప్రాంతానికి సంబంధించిన ఒక స్లాంగ్ అది అంటారు? ఈస్ట్ గోదావరిలో మాట్లాడుతారు. అట్లా కూడా పూర్తిగా అట్లా కూడా ఉండదు, తెలుగులో మాట్లాడతారు. సో ఈ సినిమా ఇంకా మనం అంత డీటెయిల్గా వెళ్ళలేము. శతమానం భవతిగా ఎంజాయ్మెంట్లో ఉన్నాను. వేరే నాకు ఏమీ కనిపించట్లేదు. బ్లర్ ఉందంతా. ఇప్పుడు రెండు పెద్ద సినిమాల మధ్య కాన్ఫిడెంట్ అండి. ఇప్పుడు నేను ఈ కథ విన్న దగ్గర నుంచి వర్క్ చేస్తున్నప్పుడు కానీ సినిమా రిలీజ్కు ముందు కానీ నాకు ఒకటే నమ్మకం, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఇంతకుముందు నేను ఒకసారి ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. సినిమా అంతా రెడీ అయ్యాక మా అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగాను, సినిమా అంతా రెడీ అయింది కదా, మీ ఒపీనియన్ ఏంటి అని. ఏముంది సార్, రెగ్యులర్గా ఉంది కదా అని. కొత్తగా ఏముంది సార్, రెగ్యులర్గా ఉంది అన్నాడు. ఒక్కతని మట్టుకు పాయింట్ కొత్తగా ఉంది సార్ అన్నాడు. సో అదేనయ్యా, పాయింట్ కొత్తగా ఉన్నప్పుడు ఆడిటోరియంకి వచ్చేవాళ్ళు ఏం కోరుకుంటారు? సో మన సినిమా ద్వారా ప్రేక్షకుడికి మనం ఏం చెప్తున్నాము? ఒకటి ఎంటర్టైన్మెంట్ మన సినిమాలో ఉందా, నరేష్ గారి క్యారెక్టర్ అదిరిపోయింది సార్, రైట్. మ్యూజిక్ ఎలా ఉంది, అన్ని పాటలు బాగున్నాయి సార్, ఓకే. విజువల్ ట్రెండ్ సార్ బాగున్నాయి. క్యారెక్టరేషన్స్ అన్నీ బాగున్నాయి. ఎమోషన్స్ లాస్ట్కి వచ్చారో కళ్ళ నీళ్ళు పెట్టకుండా బయటికి రాడు. ఇవే కదా సినిమాకి కావాల్సినవి. మనం మహా భారతాలు తీయాల్సిన అవసరం లేదు, మహా అద్భుతాలు తీయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుడికి మనం ఏమి ఇస్తున్నాము దీంట్లో. ఐ ఫీల్ ఇవాళ నాకు ఇంత బొమ్మరిల్లు తర్వాత ఈ సినిమాని కంపారిజన్ చేస్తున్నాను. నాకు ఒక కోరిక ఉండేది, ఈ సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నంబర్ వెతుక్కొని నాకు ఫోన్లు చేయాలని. సో నిన్న నెల్లూరు నుంచి ఆయన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అంట, నాకు తెలియదు, ఆయన నా నంబర్ పట్టుకొని నాకు ఫోన్ చేసి 15 నిమిషాలు నాతో మాట్లాడి ఒక్కొక్కటి ఎంత డీటెయిల్గా మాట్లాడాడంటే ఒక పొలిటీషియన్ సినిమాని ఇంత అనాలిసిస్ చేస్తాడో అనిపించింది. నెల్లూరులో నేను ఆయన పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేశాడట. సో ఈ సినిమా చూడండి, ఇద్దరు సీఎంస్ చూడాలి ఈ సినిమాలో ఏమున్నాయని ఆయన డీటెయిల్గా మాట్లాడి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నాకు ఫోన్లో
ఆయన వాయిస్ పెట్టి మొత్తం వినిపించారు. సో దట్ అంటే కనెక్ట్ అవుతే సినిమా ఎలా ఉంటుంది అనేది నిదర్శనం. లేకుంటే శతమానం భవతిలో ఏముందని ఇంత మ్యాజిక్ ఫిగర్స్ వస్తాయి. ఇవాళ మ్యాజిక్ ఇది ఇవాళ 4th డేనే. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది వీ డోంట్ నో. ఇలాంటి సినిమాలు వెళ్తే 15 రోజుల తర్వాత యాక్చువల్ ఫిగర్స్ బయటకు వస్తాయి. ఈ 3 రోజులు 4 రోజులు కాదు. సో ఇప్పుడు పండగలో 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ సినిమాలు హిట్ సినిమాలు. సో అవి ఆడుతున్నాయి. దాంతోపాటు శతమానం భవతి వల్ల చాలా బాగా ఆడుతుంది. సో 2 సినిమాలు చూసేసిన తర్వాత చూడని జనాలు కూడా వచ్చి రేపు శతమానం భవతి చూస్తారు. బికాజ్ ఆఫ్ ఇప్పుడున్న మౌత్ టాక్ వల్ల. ఇవాళ వెస్ట్ గోదావరిలో ఒక డాక్టర్ అంట 65 years ఆయన సినిమాకే చూడంట. ఇవాళ ఫోన్ చేసి నేను ఆ సినిమా చూడాలి, టికెట్లు కావాలని. నా ఫ్రెండ్ ఒక్క ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన మొన్న సినిమా చూసి వచ్చాడు. హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. పర్లేదు బాగానే ఉంది అన్నాడు. బాగానే ఉందని సినిమాలో నాకు నచ్చింది ఒకటి ఉంది అన్నాడు. ఏంటి అన్న, పేరెంట్స్కి విడాకులు ఏంటి అన్నాడు. సో హైదరాబాద్లో పుట్టి పెరుగుతున్నారు కదా సార్, ఊర్లలో ఉన్న పేరెంట్స్ బాధ మీకు తెలియదు అని చెప్పి ఆయననే ఇప్పుడు ఫోన్ చేసి అలా మదర్ 70 years శతమానం భవతి నేను సినిమాకి వెళ్ళాలరా టికెట్లు చెప్పని చెప్పి. ఇట్స్ మ్యాజిక్. అంటే ఇట్స్ మన పర్సనల్ పెయిన్. ఇది ఆ సినిమా ద్వారా ఆడియన్స్కి రీచ్ అయింది పర్సనల్ పెయిన్. చెప్పుకోలేదు అది. కన్న కొడుకులకి కన్న పిల్లలకి ఏ తల్లిదండ్రి చెప్పలేరు. దాన్ని అర్థం చేసుకుంటేనే మనం రైట్గా తీసుకెళ్తున్నట్టు వాళ్ళని. ఎవ్రీ ఫ్యామిలీలో ఉన్నది. కొందరేమో దీని అనాలిసిస్ ఓన్లీ ఎన్ఆర్ఐస్ వాళ్ళ కోసం తీసాను. ఇది ఎన్ఆర్ఐస్ వాళ్ళకి తీసింది కాదు. మన దగ్గర ఇక్కడ తెలుగులో మనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రతి మనిషి గుండెల మీద చేతులు వేసుకుంటే మనం మన పేరెంట్స్కి ఎంత టైం ఇస్తున్నాం. సంవత్సరంలో 365 రోజుల్లో మనం ఎంత టైం ఇస్తున్నాం. మనకు అన్నిటికీ టైం ఉంటుంది. వేరే సినిమాలకు వెళ్ళడానికి మన దగ్గర టైం ఉంటుంది. హాలిడేస్లలో మన ఫ్యామిలీని పిల్లల్ని తీసుకెళ్ళడానికి టైం ఉంటుంది. అన్నిటికీ దొరుకుద్ది. పేరెంట్స్కి మట్టుకు మన దగ్గర టైం ఉంటుంది. ఇది నిజం. ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అది ఈ సినిమా ద్వారా రీచ్ అయింది కాబట్టి ఇవాళ ఫ్యామిలీలు కదిలి మాట్లాడుతున్నారు. ఇందాక నాకు తిరుపతి ఎయిర్పోర్ట్లో 2 కుర్రాళ్ళు వచ్చారు. సినిమా బాగుంది సార్, ఏం నచ్చింది. నేను అందరిని ఇదే క్వశ్చన్ వేస్తుంది. మిమ్మల్ని కూడా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వేసింది అదే. అంటే ఎవరు ఎలా చూస్తున్నారు సినిమాని తెలుసుకుందామని. బావ మరదల రిలేషన్ సూపర్గా ఉంది సార్ అన్నారు. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. నిన్న నైట్ నెల్లూరులో ఒక మా డిస్ట్రిబ్యూటర్ అలా బాబాయ్ అంటారు సినిమాలకు వెళ్ళాడు. ఆయన సినిమా చూసి అరే ఆ కౌలు సీన్ ఉంది చూడరా, రైతులను ఎంత బాగా అర్థం చేసుకున్నారా, డబ్బులు తీసుకెళ్ళి రాత్రి ఇప్పించాడు, విలేజ్లో ఒక పరువు ఉంటుందని ఎంత ఆలోచించారా. మేము ఇంత ఆలోచించాలి నిజంగా సీన్కి. ఒక కౌలు రైతు రాత్రి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చిస్తే అంటే విలేజ్లలో అది ఒకటి ఉంటుంది. ఒకటి ఇంట్లో ఏదైనా జరిగిందంటే చిన్న పల్లెటూరు కాబట్టి టప్మని స్ప్రెడ్ అయిపోద్ది గంట సేపట్లో. సో వాళ్ళకి పరువు ఇంపార్టెంట్. ఆయన అలా అనాలిసిస్ చేసుకున్నాడు. అంటే ఈ సినిమాలో అన్నీ ఒక విలేజ్కి సంబంధించింది కానీ, రిలేషన్స్కి సంబంధించింది కానీ, పేరెంట్స్కి సంబంధించిన కానీ ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి 2nd డే 3rd డే 4th డేకి ఇది బ్లాస్ట్ ఫిలిం అయింది. మీ ఫ్యామిలీలో ఎలాంటి చూసుకుంటారు? ఫస్ట్ మా బ్రదర్ చూశాడు ఈ సినిమా. డబుల్ పాజిటివ్ చూపించాడు. ఆయనకు సాధారణంగా సినిమాలు నచ్చవు. బయటకు వచ్చి టీయర్స్ ఉన్నాయి, మాతో ఎక్కడ మాట్లాడితే ఏడుస్తాడని వెళ్ళిపోయాడు ఆయన. సినిమా చాలా బాగుంది. నరసింహారెడ్డి. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి అప్పుడే విలేజ్ నుంచి ఎవరో ఫోన్ చేశారట టెంపుల్ గురించి చేస్తే మాట్లాడలేకపోయాడు. వైబ్రేషన్ అయ్యారు. మళ్ళీ చూస్తాను ఇంకొక రోజు చూశాడు. ఆయనతో పాటు ఇంకొక అతన్ని తీసుకొని వచ్చి చూశాడు. అక్కడ వరకు ఆయన అయిపోతే మేము రిలీజ్కి 5 రోజుల ముందు ప్రివ్యూ షో చేశాను ప్రసాద్ ల్యాబ్. అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కడ పెట్టుకోలేదు. అందుకే ఓవర్సీస్లో కూడా ఒకరోజు ముందు రిలీజ్ చేశాను. ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ షో చేస్తే ట్రెమెండస్. ద హోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సింగిల్ బాగుంది, చాలా బాగుంది. నాకు యూత్ మీద నాకు డౌట్ ఉండే ముందు నుంచి, యూత్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఇది పేరెంట్స్ ఫిలింగా గిన చూస్తారేమో నాకు ఒక భయం ఉంది. బట్ యూత్ ఒక 12 మంది చూస్తే దాంట్లో 8 మంది యునానిమస్గా సూపర్. అంటే మా ఫ్యామిలీస్లో కూడా ఏంటంటే నిర్మోహమాటం అన్నట్టు, బాగా లేకుంటే ఇలా ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, డిస్కషన్ పెట్టరు. సో అప్పుడు ఆ రెస్పాన్స్ నరసింహారెడ్డి గారు అట్లా కనెక్ట్ అయిపోయారు అంత బాగా. ఆయననే నాకంటే ఆ 5 రోజుల్లో మోరల్గా ఇవాళ నేను చెప్తుంది. మొన్న నేను లైవ్లో ఉన్నాను, ఎన్టీవీ లైవ్లో. ఏలూరుకి ఒక ఫోన్ వచ్చింది. ఫ్యామిలీ అందరు వెళ్ళారంట. నా నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే ఆయన ముసలాయన
2 పిల్లలు సార్. నాకు ఫ్యూచర్లో మా పరిస్థితి ఇదేనా అనిపిస్తుంది, మా పిల్లలకు చెప్పండి సార్ అని అడుగుతున్నాను. అంటే అంత కనెక్ట్ కాకుండా ఉండదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఇది ఉన్న సమస్య, బర్నింగ్ ప్రాబ్లం. కాబట్టి ఇది 3వ రోజు 4వ రోజు ఈ రేంజ్లో ఉంది. ఇది ఏ రేంజ్లో ఉంటుందో ఎవరికి తెలియదు. సో ముందు యాజ్ ఏ మేకర్గా మేము అనుకున్న దానికి సినిమా ప్రేక్షకులకు రీచ్ అయిన హ్యాపీనెస్ నాకు ఎక్కువ ఉంది. నా ఫోన్ నంబర్ తెలుసుకొని నాకు ఫోన్లు చేయాలి అనుకున్నాను. అలాంటి ఒక 3 కాల్స్ వచ్చాయి. ఐఎమ్ హ్యాపీ. నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏదైతే ఉందో యువ చిత్ర మురారి గారు ఫోన్ చేశారు. ఆయన నాకు బొమ్మరిల్కి ఫోన్ చేశారంటే మళ్ళీ ఇప్పుడు చేశారు. చెన్నైలో చూశాను సార్, నేను వస్తున్నాను హైదరాబాద్ 2nd 3rd మిమ్మల్ని కలవాలి. ఈ రోజుల్లో కూడా ఒక నిర్మాత వాల్యూస్ను కాపాడుతూ మీరు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు. ఆయన యువ చిత్ర అంటే ఎలాంటి బ్యానర్, ఎలాంటి సినిమాలు తీశారు, అది ఇంకంతకు మించింది ఏం కావాలి. ఒక సినిమా ద్వారా డబ్బుతో పాటు ఇవాళ ఈ సినిమాకి ఇంత పేరు రావడం అనేది గ్రేట్. ఆనందంలో ఉన్నారు. సో అదే చెప్తున్నా, వేరే నాకేం కనిపించట్లేదు. ఇంకో 2-3 రోజులు అంటే మార్నింగ్ నుంచే వాళ్ళు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి ఆ కలెక్షన్ చెప్తుంటే ఇంకా వేరే పని చేయబుద్ధి కాదు. సో ఇవాళ విజయవాడలో ఆల్ మల్టీప్లెక్స్ ఫుల్స్ అన్ని స్క్రీన్స్ పెంచారంట. ఇవాళ 10 మల్టీప్లెక్స్లు వేస్తే 10 మల్టీప్లెక్స్లో అన్ని షోస్ పెంచారు. సో నిన్నటి వరకు ఆ పెద్ద సినిమాలకు ఉన్న షోస్ కూడా ఒకటి ఈ సినిమాకి యాడ్ అవుతుంది. అన్నీ బాగున్నాయి. లక్కీ గ్రేట్ సంక్రాంతి. ఇప్పుడు 3 రిలీజ్ అయ్యాయి. సో 3 చాలా బాగున్నాయి. అల్టిమేట్గా ఫైనల్గా ఫిగర్స్ డిసైడ్ చేస్తాయి ఏ సినిమా అద్భుతంగా ఆడింది, ఏ సినిమా బాగా ఆడింది అని. బట్ ముందు పాజిటివ్గా 3 సినిమాలు ఆడుతున్నాయి. మొత్తం ఇక్కడ ఏపీ తెలంగాణలో దాదాపు 250 థియేటర్స్. 300కి వచ్చాం. 4 రోజుల్లో 300కి వచ్చాం. నాకు తెలిసి 20th 26th 400కి వెళ్తాం. అంటే చాలా స్టేషన్స్ వేయలేదు. ఆ 2 పెద్ద సినిమాలు ఉండడం వల్ల చాలా స్టేషన్స్ పడలేదు. అంటే ఒక్కొక్క స్టేషన్లో 2 థియేటర్లు ఉన్న దగ్గర శతమానం పోతే పడలేదు. ఆ 2 సినిమాలే పడ్డాయి. ఇప్పుడు అవన్నీ 20th 26th పడతాయి. ఇక్కడ ఎన్ని చేశారు? మామూలుగా నైజాం ఎన్ని చేశారు? నైజాం 92 అంటే ఇంక్లూడింగ్ మల్టీప్లెక్స్ అది 92. ఓవర్సీస్ నిన్నటికి మొన్న ఓవర్సీస్ది కూడా చాలా మ్యాజిక్. అంటే మేము రిలీజ్ చేసిన రోజు 44,000 ఉంది ప్రీమియర్ షోస్. ఫ్రైడే రోజు 88,000 అయింది. సాటర్డే రోజు 156 అయింది. 3వ రోజు. సండే రోజు జనరల్గా మండే వాళ్ళకి వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి తగ్గుతాయి. సండే రోజు కూడా 130 ఉంది. సో ఎవ్రీడే అని ఇప్పుడు ఇప్పుడు వీక్ కదా, వీకెండ్కే ఈ వీకెండ్కి 500,000 అయిపోయింది. సో సెకండ్ వీక్ కూడా డెఫినెట్గా వాళ్ళ ఉన్న మౌత్ టాక్ ఒక్కొక్క ఫోన్ కాల్స్ యూఎస్ఓలో అటెండ్ చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూడండి ఎలా పోస్ట్ చేస్తున్నారు. డైలాగ్స్తో సహా వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. సో వాళ్ళే ఇవాళ ఓవర్సీస్లో కూడా వాళ్ళే సినిమాని ఎంత పుష్ చేయాలో వాళ్ళ మౌత్ టాక్ వల్ల, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న దానివల్ల వెళ్తుంది. సో రేపు 800 to 1 million టచ్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఈ సినిమా 1 million చేస్తే ఇంకేం కావాలి మాకు ఓవర్సీస్లో. 6.5 కోట్లు వచ్చినట్టే కదా. మళ్ళీ ప్రకాష్ రాజు మీద మళ్ళీ ఆయన మీద నమ్మకం పెట్టుకున్నట్టు మళ్ళీ ఆయన తీసుకొచ్చారు. ప్రకాష్ రాజు గారి మీద నమ్మకం కాదండి నేను చెప్పేప్పుడు. అలాంటి నా కథకి ఈ సినిమాకి ఎవరు కావాలో ఒకరిని అందంగా పేర్చుకుంటూ వచ్చాం. ప్రకాష్ రాజు గారే చేయాలి అని. కొడుకులు ఇద్దరు స్క్రీన్ మీద ఎక్కువ సినిమాలు చేయలేదు. వాళ్ళు తెలుగు ప్రయత్నం చేస్తారు. టీవీ ఆర్టిస్టులు ఎక్కువ కట్టి వాళ్ళు తీసుకొచ్చి మేము బలమైన పాత్రలు చేయించారు. అంటే ఇప్పుడు శ్రీరాము నాకు బొమ్మరిల్లో చేశాడు. బొమ్మరిల్లో కూడా హీరోకి బ్రదర్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత కుదరల. సో నాకెందుకు ఆ బొమ్మరిల్లు ఫ్లేవర్ నాకు మళ్ళీ యూజ్ అవుద్ది అనుకున్నా. సిజ్జు సుప్రీంలో ఒక సీన్ చేశాడు నాకు. సో అట్లా నాకు రిలేట్ అయి ఉన్నారు కాబట్టి సో వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంద్రజ గారిని అంటే ఒక స్టేచర్ కావాలి, ఒక డాక్టర్ క్యారెక్టర్కి స్టేచర్ కావాలి. సో ఇంద్రజ గారిని తీసుకొచ్చి చెయ్యకూడదు కాదు. నేను యుఎస్లో తనకు ఫోన్లో కథ చెప్పాను. ఒక 20 minutes. నేను యుఎస్లోనే ఉన్నాను, వాడు యుఎస్లోనే ఉన్నాడు. అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ చెప్పా. ఒక 20 minutes ఫోన్లో చెప్తే
బాగుందన్నా కానీ ఫ్యామిలీ సినిమా కొంచెం నేను రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా ట్రెండ్ మార్చాను కదన్నా అన్నాడు. సరే శర్వా, నువ్వు ఫుల్గా కథ విను. నేను ఈ సినిమా ఇప్పుడు చెప్తున్నాను, ఇది సూపర్ హిట్ సినిమా. అది నువ్వు నమ్మి వచ్చి చేస్తే అది వేరేలాగా ఉంటుంది. నువ్వు కథ విను. యూఎస్ నుంచి వచ్చాక డైరెక్టర్ని పంపిస్తే కథ విన్న తర్వాత ఫోన్ చేశాడు, సూపర్గా ఉందన్నా, నేను చేస్తున్నా ఈ సినిమా. మొన్న అనుకున్నాను నేను ఫోన్లో, కానీ అసలు ఏం క్యారెక్టరైజేషన్స్, ఏం మూమెంట్స్ ఇవి అని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశాడు. ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదంటే ఏమైనా భయపడుతున్నారా? ఎందుకు భయపడతారు? ఇప్పుడు ఒక మొనాటిని సినిమాలు బ్రేక్ రావాలంటే ఒక హీరో అన్ని రకాలుగా చేయాలి, లేకుంటే ఒక మొనాటిని అయిపోద్ది కదా. అన్ని రకాలుగా చేయాలంటే అందరు హీరోలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు అందరు హీరోలు చేశారు. ఇప్పుడు నేనే ఎన్టీఆర్తో బృందావనం చేశాను, ప్రభాస్తో మిస్టర్ పర్ఫెక్ట్ చేశాను, మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో చేశాను, బన్నీతో పరుగు చేశాను. స్టార్ హీరోలు అందరితో నేను ఫ్యామిలీ సినిమాలుగా చేసింది. సో అన్ని సూపర్ హిట్లే కదా. చెయ్యొద్దని ఏముండదు. అంటే రైట్ కంటెంట్, రైట్ అప్రోచ్, వాళ్ళు చేస్తున్న సినిమాలకు బ్రేక్ రావాలి. హీరోలు ఎలా ఆలోచిస్తారంటే మా రన్నింగ్ సినిమాలు ఎలా ఉన్నాయి, నేను ఇప్పుడు వాళ్ళు ఇది ఎత్తుకుంటే ఎలా ఉంటుంది, తర్వాత చేయబోయే సినిమా ఏంటి, వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రాపర్గా తీసుకెళ్ళాలి. మొత్తం సతీష్కి ఒక ఇది ఇచ్చారు, బూస్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అంటే నిజంగా నాకు నేను ఫీల్ చేశాను సక్సెస్లు, అన్ని రకాలు ఎంజాయ్ చేశాను సక్సెస్లతో పాటు. సో ఆయన నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను, ఒక మనిషికి నిజమైన సక్సెస్ వస్తే ఎలా ఉంటాడని. అంటే ఒక ఫెయిల్యూర్ తీసి ఒక సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయి రైటర్గానే ఉన్న అతనికి ఒక నిజమైన సక్సెస్ అంటే ఆ మెసేజ్లు వస్తున్నా, అవి వస్తున్నా అన్నీ నాకు ఫార్వర్డ్ చేస్తున్నాడు. అంటే ఆ సంతోషాన్ని ఆపుకోలేక ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నాను. ఆయన ఫార్వర్డ్ చేస్తున్న మెసేజ్ నేను సాధారణంగా సోషల్ మీడియాలో దొరకను. సో ఆయనే పంపిస్తున్నాడు నాకు అన్నీ. సరిగ్గా ఫేస్బుక్ లింక్ వేస్తాయింది ఈరోజు ఇవ్వని. నేను నాకు శర్వానంద్కు తిరుపతిలో వినిపించాడు. ఒక లేడీ యుఎస్ నుంచి రికార్డ్ చేసి పంపించింది ఆయనకు 12 నిమిషాలు సినిమా గురించి అనాలిసిస్ చేస్తూ తను మాట్లాడిన విధానము హ్యాట్స్ ఆఫ్. సో అవి ముందు ఆయనకి ఏంటంటే సక్సెస్తో పాటు ఒక మంచి సినిమా తీశాను, నాకు ఇంత అప్రిషియేషన్ వచ్చింది సొసైటీలో. ఇప్పుడు ఆయన లైఫ్ లాంగ్ ఆయన బ్రతుకున్న రోజు నీ సినిమా ఏదంటే శతమానం భవతి చెప్తాడు. ఎక్కడికి పోయినా నేను శతమానం భవతి డైరెక్టర్ అని అంటే ఒక రికగ్నేషన్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏదో సినిమా ఏదో సినిమా అంటే ఉండదు. ఇప్పటికి నాకు చూడండి ఏడికి పోయినా, సార్ మీ బొమ్మరిలు బాగుంటుంది సార్, అరే 10 ఏళ్ళు అయిపోయింది. సో అది ఒక కొన్ని సినిమాలు ఏంటంటే స్టాంప్ వేసేస్తుంది. టైటిల్తోనే సక్సెస్ అవుతాయి ఆ సినిమాల విషయం లేకుండా. టైటిల్ అనేది పాజిటివ్ వైబ్రేషన్తో తీసుకెళ్ళింది. నెక్స్ట్ ఏంటంటే మహేష్ బాబుతో సినిమా అంటున్నారు. ఉన్నాయి, ఇందాకే చెప్పాను కదా, ఇంకో 3-4 డేస్ ఏం కనిపించట్లేదు నాకు. శతమానం భవతిని ఫుల్గా ఆస్వాదించిన తర్వాత 2 వీక్స్ పడుతుంది నాకు. యాక్చువల్లీ 27, 28 ఇక్కడ ఒక ఈవెంట్ చేస్తున్నాను హైదరాబాద్లో దీనికి సంబంధించి. ఆ ఈవెంట్తో నాకు ఆల్మోస్ట్ శతమానం భవతి ఫుల్ ప్లెడ్జ్డ్ మీల్స్ అవుతుంది. అది నాకు వెరీ ఈజ్ ఎ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ మై లైఫ్. లక్కీగా రైట్ ప్లాట్ఫామ్ దొరికిందండి. అది నేను చెప్తాను నాకు తెలియదు. సో ఒకటి ఇట్స్ బెస్ట్ ఈవెంట్ ఫర్ మై లైఫ్. 27th or 28th ఫ్రైడే ఆర్ సాటర్డే. సో ఆ ఈవెంట్తో ఈ సినిమాకి సంబంధించినవి కార్యక్రమాలు నా సైడ్ నుంచి అయిపోతాయి. ఇంకా ప్రమోషన్ అంతా మా టీం చేస్తుంటారు. నెక్స్ట్ అప్పుడు కొత్త సినిమాలు ఏంటి ఆ గోల్లోకి వెళ్ళాలి. ఫిబ్రవరిలో రిలీజ్ ఉంటుంది. డేట్ లాక్ చేయాలి. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి, అయిపోయింది అంతా. షూటింగ్ పోర్షన్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.